ఎట్టకేళ్ళకి పైకి వచ్చేసినాం. ఇక్కడి నుంచి వ్యూ ఉంది, మామూలుగా అయితే లేదు వ్యూ. సూపర్. ఇందులో ఒక ఫొటోస్కి స్పెట్స్ పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటే మస్తు ఉంటుంది బ్రో. నాకేమంటే ఇది పల్లెటూరు లాంగ్వేజ్కు దానికి ఎందుకు మిస్ అవుతుందంటే, హైదరాబాద్లో ఉండి కొంచెం ఆ లాంగ్వేజ్ పడిపోతుంది. ఇట్లా ఎట్లుంది ఫ్రెండ్స్? మొత్తానికైతే వ్యూ చాలా బాగుంది. మా ఊరైతే కొత్తపల్లి తూపల్లి దగద్దమానంగా మెరిసిపోతుంది. ఒక్కసారి బ్యాక్ కెమెరా పెట్టేసి మొత్తం వ్యూ అంతా ఒకసారి క్యాప్చర్ చేయాలనిపించేస్తుంది. ఇట్లే వ్యూ అయితే మామూలుగా లేదురా, సూపర్ అంటే సూపర్. ఇంతకు ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాంట్లో చూసినావా సామ్సంగ్లో, దానికంటే కూడా ఈ పొద్దు ఇంకా క్లైమేట్ బీభత్సంగా ఉంది రబ్బా. సూపర్. అగో కాసిపేట డ్యామ్ కనిపిస్తుంది రే, సూపర్ కనిపిస్తుంది డ్యామ్ అయితే. అదేవి కనపడదా, చిన్నగా కనిపిస్తుంది, దీంట్లో కనపడదు అంతగా. బా వ్యూ అయితే మస్తు రద్దుము లేసిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, తిరిగి అయితే కొండ దిగేస్తాము. కొండ దిగడం ప్రారంభించినాము. ఎక్కడం ఎంత కష్టం ఉందో దిగడం కూడా అంతే కష్టం ఉంది. ఎక్కేటప్పుడు పట్టుకుంటే ఎక్కుతుంటే వెళ్ళిపోవచ్చు, దిగేటప్పుడు ఒక్క రువ్వ జారింది అనుకో అంతే, డౌన్కి వెళ్ళిపోతాం. బర్ర ఓ అంటే వెళ్ళిపోవాలా, అట్లుంటుంది కథ. ఈత చెట్టు, ఈతకాయలు. అదేం చెట్టు అది? ఈతకాయ చెట్టు. ఇరండి, ఈత చెట్టుకు దానికి తేడా లేదారా? ఈత చెట్టు అది సోకే చెట్టు ఇటుకెట్ వచ్చిందిరా. అది ఏం ఈత చెట్టు తెలిసినా? కొండ ఈత చెట్టు అది, మన ఈత చెట్టు కాదు. రా అంటాడు. సరే రా చెప్తే అర్థం కాదురా, ఈ చెప్తే అర్థం కాదు. ఇదే మనుషులకి అయితే చెప్పొచ్చు అయ్యా, ఈయన వాళ్ళకి ఎట్లా చెప్తావు చెప్పు. పెరుగు నాడదాం ఏమన్నా ఇంటికాడ నాటడానికి స్థలమే లేదా అయింది. సోకే చెట్లు వచ్చినాయంటబ్బా ఇటుకి. ఈతకాయలని తినేసి ఈడేసేస్తే ఈత చెట్లు మలిసినాయిరా. కొండ మీద నీళ్ళు ఉంటాయి అనుకుంటే నీళ్ళు లేవు తాగనీకి. ఎట్లా ఓ మై గాడ్. సగం కొండ దిగేసినామరా, ఇంకా సగం మాత్రమే ఉంది. వచ్చేప్పుడు కట్లు ఎత్తుకురామని చెప్తా ఉండే. బండ మీద నుంచి లేకుండా ఇటుపక్క దిగుదాం. రారా, ఈజీ వద్దు, కష్టమే కావాలి. ఇప్పుడు వాళ్ళు పని చేస్తాను, వాళ్ళతో మాట్లాడించుకుంటా పోదాం. ఎంత ఉందిరా? ఎంత దూరం ఉండవండి, పోదాము.
వాటర్ అయితే తెచ్చుకోలేదు మేము, అట్లే వచ్చేసినాం దగ్గరనే అనేసి. మామూలుగా లేదు, బాగా నీళ్ళు తప్పికేస్తున్నాయి. ఇంటికి పోతాను. అడవికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏముండాలి, ముఖ్యంగా స్పెట్స్ కాదు, వాటర్ బాటిల్ ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అబ్బా, ఇటు నుంచి చూస్తుంటే దగ్గర అనిపిస్తుంది, పోతే తెలిసింది మాకు ఎంత దూరం ఉందనేది. బా, సేవ తెరిపిందిరా. ఇది ఏంద్రా, ఇది ఇట్లా ఉండదు, కట్టు కదా, కట్టే సేవ తెలిపించడం ఇంత గట్టిగా ఉందో. అడుగు పెడితే కచక్ ఎక్కిపోతుంది అంటే. పాట పెట్టరా, తరరం తరం తరరం అని పెట్టు. పోయేటప్పుడు వేరే షర్ట్ వేసుకెళ్ళాను, వచ్చేటప్పుడు వీడియో కోసం అనేసి వేరే షర్ట్ తీసుకెళ్ళాను, అది వేసుకొని వీడియో పెడుతున్నా. కొన్ని వీడియో వచ్చాయి అబ్బా, పెడుతున్నాం వీడియోస్, ఏం లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు, ఏం రావట్లేదు. వస్తే 30 లైక్లు, చాలా ఎక్కువ. అమ్మో, 30 లైక్లు అన్నట్టు అనిపిస్తుంది. కష్టపడాలి, ఇంకా కష్టపడి యూట్యూబ్ని డెవలప్ చేయాలనుకుంటాను. డెవలప్ స్పెట్స్ బాగున్నాయి కదా. స్పెట్స్ ఎంత, 100-200 అంతే, 150 రూపాయలు అనుకోండి అంతే. ఆయన మస్తు సెట్ అయినా తీసుకున్నా. పెట్టరా పాట, ఇవాళ కనిపిస్తుంది కదా, పెద్ద గుండులు అవి, చాలా పెద్దవి. ఎన్ని చిన్నగా కనిపిస్తున్నాయి అంతే, చాలా అంటే చాలా పెద్దవి. Wow, music super. నీళ్ళు తాగేసుకున్నారా వాళ్ళ దగ్గర? నీళ్ళు తాగేసుకున్నాం. మేము వచ్చే దారిలో అయితే ఒకసారి వేరే దారి నుంచి వచ్చాము, ఇప్పుడు వేరే దారి నుంచి వస్తున్నాము. ఇక్కడ మొత్తం శనగ వేశారు. ఇవి అందం చెట్లు.
అనంచాలలో మంచి డిఫరెన్స్ ఉంటుంది చూడు కాయలు ఎట్లున్నాయి. ఎవరు ఏమో అన్నం పెడతానిందే కాలే పైకి ఎక్కింటే అరుస్తా అంటే అన్నం తిందిరాండి అనే వద్దులేమ్మా ఈడే కదా మా ఇల్లు. ఉన్నీలేమ్మా ఎండకే ఎక్కాల. ఏమో వచ్చి అన్నం పెట్టింగా ఊరికే ఎక్కినాంలే. రే ఏడ బురుకుతాను లేరా అంతే. ఇద్దరు లే ఇద్దరు ఉన్నింది. ఏ వీడియో తీసుకుంటా ఉన్నాంలే వీడియోలు ఊరికే యూట్యూబ్లో అప్లోడ్ చేసేదానికి. నేను పెద్దనే చిన్నాడు ఇంకో లక్ష్మీకర లాస్ట్ అందరికన్నా అలా ఇంకా నాకు ఏమన్నా నాకు తెలుసు అర్థమైపోయింది అటు నుంచి వస్తా అంటే అందుకనేసి చెప్పేసి ఉన్నీలేమ్మా ఇడే ఎంతసేపు పోతాం ఇంక ఇంటికి. ఉన్నీలే పైనుంచి వాళ్ళైతే అరుస్తాండ్రు మా కోసం, రండి భోజనం తినిపోదురు, అన్నం తినిపోదు రండి, అన్నం తినిపోదు రండి అని అరుస్తాండ్రు. మేము ఆరొచ్చి అన్నాం. వాళ్ళు ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, నాయక్స్. ఆల్మోస్ట్ అయితే కిందకి వచ్చేసినాం. ఇంకొంచెం దూరం నడిస్తే మా ఊరు కూడా వచ్చేస్తుంది. ప్లేసులు కొంచెం డేంజర్గా ఉండి వైర్లు ఉన్నాయి రే చూసుకొని రా. చింత చెట్టుకి అందరు ఆకులే లేవు రే, ఆకులే లేవేంద్రా చింత చెట్టుకి. కట్టెలు ఇంకా పోగేస్తాండ్రు. కట్టెలకు దగ్గర పోగేసి అవసరం ఉన్నప్పుడు వండుకొని తింటారు ఇక్కడే. పాములు బలి ఉంటారు ఎక్కడ రై, పాములు ఉండే ప్లేస్ ఈ పక్కంతా. అరే నేను మిస్ అయిపోయింది, ఆ వైర్ ఉండదేమో అని ఇట్లా వస్తుంది. చూడు దారి ఉందేమో ఇక్కడ అన్న ఉందిలేరా. చెరుమరుగైనా ఇక్కడ కళ్ళేసిండ్రా, చెట్లు కొట్టలే ఎక్కుంటా పోయినాం. కళ్ళేం లెక్క కంపలు ఎంత ఉంది చూర్రీ, ఎక్కేసి వెళ్ళిపోదాం. అది లగ్వ మా వాడు ప్రయోగాలు చేస్తున్నాడు. కంపలంటే ఇల్లయ్యా పా నెట్ రావట్లేదా? వస్తాలే అడవి కదా ఇది. ఆ కొండ పైన వచ్చింది కదా నెట్ ఫుల్గా 5G.